రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు ఎమ్మెల్యే కొడాల నాని. దేశంలో ఎక్కడైనా పొలాల్లో రాజధాని కట్టిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని చంద్రబాబు రాజధాని చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ ఎన్ని జిమ్ముక్కులు చేసినా వైఎస్ జగన్ గెలుపుని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తానంటాడు. హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరియట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకి కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా. ఈడు 33,000 ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు, అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులు. మద్రాసు అయినా అంతే, బెంగళూరు అయినా అంతే. ఇక్కడ మొత్తం 33,000 ఎకరాలు ఈడు తీసేసుకుని నేను కట్టిస్తా రాజధాని, నేను కట్టిస్తా, ఇవన్నీ పెట్టలు కూడా చెప్పినట్టు చెబుతున్నాడు. 2 సచివాలయాలు పెట్టి ఇక్కడ ప్రజలకు ఏ కార్యక్రమం కావాలన్నా మీ ద్వారా ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వం మీకు పంపిస్తే మీ ద్వారా మళ్ళీ ప్రజలకు పంపించేటువంటి వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పడ. గ్రాఫిక్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడి దొంగలాగా 5 సంవత్సరాలు 33,000 ఎకరాలు తీసి రాజధాని కడతా. ఈ భారతదేశంలో రాజధాని కట్టినాడు ఎవడన్నంటే ఒకటి చూపించమనండి. ఈ పనికిరానటువంటి ఈ అల్జిమర్స్ జబ్బు వచ్చి తలకాయ బుర్ర పనిచేయనటువంటి వెధవులంతా కలిసి కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టంటాడు. ఏంటి పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడ్లవల్లలో ఎకరం ఎంత ఉంటుంది? ఒక 25 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుందా? 25-30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం ఒక 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దానంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట. ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టేదంట. ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దానంతటికి అదే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 25 ఎకరాలు 5 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1,250 గజాలు ఇస్తాడు. గజం ₹1,00,000 అమ్మితే మనకు కూడా 12.5 కోట్లు వస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని పెట్టుకుంటే అక్కడ సంపద వస్తే ఆ సంపద ఇంకా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బటన్ నొక్కి. అదే దుర్మార్గుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? 1000 సార్లు నొక్కేవాడు బటన్. 2,57,000 కోట్లు రాజధాని రైతుల అకౌంట్లో వేసేవాడు. 33,000 మంది అకౌంట్లకు వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 2,57,000 కోట్ల రూపాయలు పంపిస్తే ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇదే బీజేపీ అక్కడ ఉన్నటువంటి 33,000 మంది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులకి బటన్ నొక్కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు ఆస్తులు కోటాను కోట్ల రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని A-to-Z తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టిస్తాకి? చంద్రబాబు అంటే కనీసం దొంగ హెరిటేజ్ పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు పెట్టి లక్షల కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈయన ఎలా సంపద సృష్టిస్తాడు? 25 సీట్లు తీసుకుని